హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దసరా దీపావళి పండుగలన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక పండుగ రోజులు మొదలైన తర్వాత ప్రతిరోజు మన ఇంట్లో రకరకాల డిషెస్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటాము. సో ప్రసాదంగా అమ్మవారికి ఎటువంటి ప్రసాదాలు నైవేద్యం చేయాలి, దీపావళి పండుగప్పుడు చేసుకునే స్వీట్స్ అయినా ఇలా చాలా వెరైటీస్ అనేవి ఇక నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో మీకు అటువంటి మంచి మంచి రెసిపీస్ అన్ని ఇక నుంచి నేను మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తానండి. దాంట్లో మొదటిగా ఈ రోజు నేను ప్రసాదం పులిహోర, అంటే మనందరికి పులిహోర అంటేనే చాలా టేస్టీగా ఇష్టంగా తింటాము. కానీ అది ఎస్పెషల్లీ గుడిలో చేసింది అయితే దానికి ఉన్న టేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ స్టైల్లో మనకి ప్రసాదం పులిహోర ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ ఇవాళ వీడియోలో చూద్దాము. ఖచ్చితంగా మీరు నేను వీడియోలో చెప్పినట్టుగా తయారు చేసుకుంటే మనం టెంపుల్స్ లో వెళ్ళినప్పుడు మనకి పెట్టేటటువంటి ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలాగే బాగుంటుందండి. సో మన వీడియోస్ ద్వారా మీరందరూ కూడా ఈ పండుగకి చక్కగా నేను చూపించేటటువంటి నైవేద్యాలు తయారు చేసుకొని అమ్మవారి కరుణ కటాక్షాలు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి వీడియో నేను పులిహోరతో స్టార్ట్ చేశానండి. అలాగే ఆ తర్వాత వచ్చే దీపావళి సంబంధించిన స్వీట్స్ కూడా మనకి ఈ ప్రసాదాలు అయిపోయిన తర్వాత స్వీట్ రెసిపీస్ కూడా వస్తాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తయారు చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి డ్రెస్ కట్టేసి స్పాన్సర్ చేసిన వాళ్ళు రిధిమా కలెక్షన్స్. సో ఇది ఒక బెనారసి కోరా ఆర్గాన్జా సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, మంచి గ్రేస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మనకి ఓవర్ షైనింగ్ కాకుండా నీట్గా డీసెంట్ లుక్తో ఉన్నటువంటి శారీ, ప్లస్ చాలా లైట్ వెయిట్గా మంచిగా ఉంది, కంఫర్టబుల్గా మనకి శారీ వేర్ చేసినా కూడా ఇబ్బంది అనిపించకుండా. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని నేను కింద అది కలిపేసి కట్టుకున్నాను. సో అంత పెద్ద శారీ అయినా కూడా మనకి మంచిగా బిగ్ బార్డర్ ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉంది. మీకు ఒకవేళ ఈ శారీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఫేస్బుక్ లింక్, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, అందులో చెక్ చేయండి. మీకు వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళు షిప్పింగ్ చేస్తారు, ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తారు. వీళ్ళు ఇంకా మెయిన్గా ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వ్యూవర్స్ దగ్గర నుంచి ప్యూర్ కంచి పట్టు శారీస్ కూడా పంపిస్తారండి. అండ్ చాలా రేంజ్ ఆఫ్ కాటన్, షిఫాన్, ఆర్గాన్జా, లెనిన్ అండ్ బెనారసీ సిల్క్ శారీస్ కూడా ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ వేరియస్ కుర్తీ అండ్ పలాజో సెట్స్ కూడా అమ్ముతారు. సో మీకు ఏవి కావాలన్నా కూడా హ్యాపీగా వీళ్ళని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మెయిన్ రెసిపీలోకి వచ్చేద్దామండి. చూస్తుంటేనే చాలా కమ్మగా మనకి మంచి సువాసనతో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది పులిహోర అనేది. సో ఇది తయారు చేసుకోవడానికి ముందుగా అన్నం వండుకున్న తర్వాత వేడన్నంలోనే మీరు పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత అన్నం చూసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి కొద్దిగా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని దీంట్లో కలుపుకోవాలి. నేను ముందు ఉప్పు అలాగే ఈ నూనె కలిపిన తర్వాత పసుపు అనేది వేశాను. సో ఈ టర్మరిక్ పౌడరు, సాల్ట్ ఈ రెండు కూడా లైట్గా మిక్స్ చేసుకోవాలి. మనం గట్టిగా కలిపేయడం వల్ల ఏమవుతుందంటే అన్నం అనేది ముక్కలుగా అయిపోతుంది. సో లైట్గా చేత్తో కాకుండా గరిటెతో పైపైన ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనము చింతపండు గుజ్జు ఒకసారి కలుపుకుంటాము, తాలింపు ఒకసారి కలుపుతాము. సో ఇన్ని మిక్సెస్ చేసినప్పుడు రైస్ అనేది ముక్క చెక్క అయిపోకుండా ఉండాలంటే మైల్డ్గా అలా పైపైన కలిపేసేసి అన్నాన్ని ఒక పక్కన రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం బెల్లం, మనకి చింతపండుకు బెల్లం అవసరము, ఎండుమిర్చి, పల్లీలు అంటే వేరుశనగపప్పు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఇంగువ, గుజ్జు తీసి నేను వడగట్టి ఉంచుకున్నటువంటి చింతపండు గుజ్జు, అలాగే నూనె, సరిపడా ఉప్పు, ఒకవేళ మనం మిక్స్ చేసుకున్నది సరిపోతే ఇంకొంచెం వేసుకోవడానికి, అలాగే పసుపు అవసరమైతే మనం కొంచెం చింతపండు గుజ్జులో వేసుకోవచ్చు, బట్ అవసరం ఉండదు మ్యాక్సిమం. మీకు ఒకసారి అన్నీ అర్థమవుతాయని ఇంగ్రీడియంట్స్ చూపించాను. ముందుగా మనము చింతపండు అనేది బాగా నానబెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, లేదంటే మీరు అన్నం ఎక్కువ వండుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ నానబెట్టుకున్న తర్వాత పిసికేసి గుజ్జు తీసి వడకట్టుకుంటే మీకు ఇట్లా క్లియర్గా వస్తుంది, ఎటువంటి నలకలు అవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గుజ్జులో నేను కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసాను. ఇవి ఆప్షనల్ అండి, మీరు పసుపు వేసుకోవాలంటే ఇప్పుడు కూడా కొద్దిగా ఇందులో వేసుకోవచ్చు, అన్నానికి బాగా కలుస్తుంది కలర్ అనేది. సో గుజ్జు అనేది ఈ విధంగా దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాక మనం కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం ఏంటంటే పులుపు మనకి ఇబ్బంది లేకుండా కొంచెం టేస్ట్ మంచిగా ఉండడానికి సహాయపడుతుంది. సో చివరిగా బెల్లం కూడా వేసేసి కలుపుకొని మనం దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసేసుకోవాలి.
ఇందులో వేసి మనం ఉడికించుకున్నటువంటి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా మనం పులిహోర తినేటప్పుడు డైరెక్ట్గా తినొచ్చండి. పులుపులుగా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలాగ స్టిఫ్గా వచ్చిన తర్వాత మనకున్న అన్నాన్ని బట్టి ఎంతైతే సరిపోతుందో చూసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ మిగిలినా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో చిన్న కంటైనర్లో వేసేసి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు తీసేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఉపయోగించుకోవచ్చు. అంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని. సో అది ఒక డిఫరెంట్ ప్రాసెస్. కానీ మనం ఏంటంటే సరిపడినంతే గుజ్జు ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేను మొత్తం అన్నానికి పట్టించేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, అలాగే చనా దాల్ పచ్చిశనగపప్పు, ఉరద్ దాల్ మినప్పప్పు, క్యుమిన్ సీడ్స్ జీలకర్ర, మెంతులు ఫెనుగ్రీక్ సీడ్స్, ఇవన్నీ వేసి చక్కగా వేగే వరకు మనము అంటే క్రిస్పీగా రావాలండి. కొంచెం దోరగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా పీనట్స్ పల్లీలు వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను మళ్ళీ ఇంకొక 2 పచ్చిమిర్చి అంటే మనం చింతపండు గుజ్జులో ఉడికించినవి కాకుండా విడిగా 2 పచ్చిమిర్చీలు కూడా వేసేసి చక్కగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పులిహోరలో క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా బాగా వేగే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇందులో వేసుకోవాలి. అండ్ పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో మనము కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంగువ కూడా దీంట్లో వేసి కలిపేస్తున్నాను తాలింపులోనే. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసి మనం ఇందాక సిద్ధం చేసుకున్న అన్నంలో కలుపుకోవడమే. సో రెడీ అయిపోయింది చూడండి. క్రిస్పీగా మంచిగా అంటే మనకి మినపప్పు తెలిసిపోతుంది. దోరగా వేగాయంటే ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు స్టాప్ చేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా మంచిగా మనము అన్నంలోకి వేసేసి కలిపేసుకోవాలి. ప్రసాదంకి అయితే మనం టేస్ట్ చేయం, కానీ నార్మల్గా ఇంట్లో మనకి ఇలాగ తినాలి అని అనిపించినప్పుడు చేసుకుంటే కొద్దిగా మీరు అన్నీ కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవచ్చు. లేదంటే మ్యాక్సిమం అన్నం వండే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎంత అన్నానికి ఎంత పడుతుందని. సో సుమారుగా చూసైనా సరే కలుపుకోవచ్చు. సో కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్తో మనకి అలా తినేసేయాలన్నంత ఆశగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇలాగ ట్రై చేయండి. ఈ దసరాకి ఇంకా మీకు బోల్డ్ అని మంచి మంచి పండగ రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ రేపు మంచి ఒక రెసిపీతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో యమ్మీ పులిహోర రెడీ అయిపోయింది కదా, తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.